ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. కూటమిలో 3 పార్టీలు జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కారణంగా అధికారంలోకి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా ముఖ్య నేతలందరూ ప్రశంసించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ చొరవ మీద సానుకూల స్పందన కనిపించింది. అయితే కొంతకాలంగా పవన్ కళ్యాణ్ తీరులో మార్పు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న భిన్న వ్యాఖ్యలు జనసేన శ్రేణులకే అంతు చిక్కట్లేదు. బలం పెంచుకోవాల్సిన సమయంలో పవన్ కళ్యాణ్ తీరు జగన్ పార్టీకి అస్త్రంగా మారుతోంది. దీంతో బీజేపీ వెంటనే అలర్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లో భిన్న వైఖరి కనిపిస్తోంది. 2024 ఎన్నికల సమయంలో ఎన్ని విమర్శలు వచ్చినా 21 సీట్లకే పరిమితమైన పవన్ కళ్యాణ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ని ప్రధాని సహా ముఖ్య నేతలు ప్రశంసించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్లో క్రమేణీ మార్పు వస్తోంది. ఎన్నికల సమయంలో ప్రస్తావించిన అంశాలు, ఇచ్చిన హామీలకు అనుగుణంగా పవన్ నడుచుకోవట్లేదనేటువంటి చర్చ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. పిఠాపురం వేదికగా హోంమంత్రి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, సీజ్ ద షిప్ వ్యవహారం మీద కూటమిలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక పార్టీ ప్లీనరీ వేదికగా పవన్ కళ్యాణ్ తానే 43 ఏళ్ల టీడీపీ పార్టీని నిలబెట్టానని చెప్పుకొచ్చారు. ఇది కొందరు టీడీపీ నేతలకి నచ్చేటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ నిలబడితే గతంలో పొత్తులు పెట్టుకున్న ఇతర పార్టీలని పవన్ ఎందుకు నిలబెట్టలేకపోయారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ చర్చ ముగియక ముందే ఇప్పుడు P4 కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర సత్తా లేనందునే 2014 నుంచే చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నట్టు వ్యాఖ్యానించారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు జనసేన శ్రేణులు విస్తుపోయేలా చేస్తున్నాయి. పవన్ తాజా వ్యాఖ్యలు జనసేన భవిష్యత్తుకి నష్టం చేస్తాయనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో మరో 15 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఉంటారని చెప్పడం కూడా జనసేన కేడర్కి ఎక్కడా నచ్చట్లేదు. పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనేది తమ కోరిక అయితే చంద్రబాబును సీఎంగా కొనసాగుతారని పదే పవన్ చెప్తూ ఉండడం ఏంటనే ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సత్తా లేనందుకే చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్టు చెప్పడం అంటే ఇంతకు మించి సెల్ఫ్ గోల్ మరొకటి ఉండదనే మాట గట్టిగానే వినిపిస్తోంది. దాంతో ఈ వ్యవహారం మొత్తం కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా, ఆ పార్టీకి మేలు చేసే విధంగా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ యొక్క ప్రవర్తన, బిహేవియరు, మాట తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్తో సహా ఆయన చెప్పే ప్రతి మాట అదే రకంగా ఉన్నాయనేటువంటి వ్యాఖ్యలు గట్టిగానే ప్రజల్లో వినిపిస్తున్నాయి. వైసీపీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని అస్త్రంగా మార్చుకుంటోంది. మొదటి నుంచి చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు కీలక అంశాల మీద పవన్ స్పందించట్లేదు. ఇప్పటికీ దీని మీద పవన్ని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలు రాజకీయంగా కూటమికి, ముఖ్యంగా జనసేనకి నష్టం చేస్తాయనే వాదనతో బీజేపీ అలర్ట్ అయింది. ఏపీలో కూటమి భాగస్వామిగా కోరుతూ పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలో ఢిల్లీ నేతలు ఉన్నారు. తమ భవిష్యత్ రాజకీయ వ్యూహాలకి పవన్ కళ్యాణ్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు.